దాకా మీ అందరితో కలిసి ఇలా వాక్య పరిచయంలో నేను కూడా పాలుభాగస్వామి అవ్వడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ఇంటి అవకాశం ఇచ్చిన డానియల్ పాస్టర్ గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కుటుంబ పక్షాన అలాగే కర్మల ప్రార్థన సహవాసం తరఫున యొక్క హానికి నా బర్త్డే విషయం తెలియజేస్తా ఉన్నాను. దేవుడు తన యొక్క విశేష కనికరం చొప్పున ఈ యొక్క కొత్త సంవత్సరంలోకి తను అడుగు పెట్టడానికి ప్రభు కృప చూపించాడు. దాన్ని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఒక వాక్యాన్ని మనం చదువుదాము. 119వ కీర్తన 73వ చరణం ఇలా ఉంది. 119వ కీర్తన 73వ చరణం ఇలా ఉంది. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయను. దావీదు చేసినటువంటి ప్రార్థనలో ఇది అత్యంత ప్రాముఖ్యమైన ప్రార్థన. నీ చేతులు నన్ను నిర్మించాయి, నాకు ఒక రూపాన్ని ఇచ్చింది. అయితే నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయి ప్రభువా అని చేసుకున్న ప్రార్థన. నేను ఈ రాత్రి తల్లిదండ్రులకు అలాగే ఒక విషయాన్ని చెప్తాను. పిల్లలు కలిగినటువంటి వారికి నేను విషయం చెప్తాను. తర్వాత పిల్లల గురించి కూడా నేను కొన్ని విషయాలు చెప్పి నేను నా వర్తమానాన్ని ముగిస్తాను. మనందరిది ఒకే ఒక జీవితం, ఒకే ఒక జీవితం. అది కూడా త్వరగా గతించిపోతూ ఉంది. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, నేతగాని నాడిలాగా మన దినములన్నీ గడిచిపోతూ ఉన్నాయి. మనిషి యొక్క జీవితం అది నీటి బుడగ లాంటిది. ఎప్పుడు పక్కన పేరుపోతుందో తెలియదు. గడ్డి పువ్వు లాంటిది, అది ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. కనుక ఉన్న ఈ జీవితం మన ముందు ఎన్ని రోజులు ఉన్నాయో కూడా ఇంకా తెలియదు. కాబట్టి ఉన్న ఈ జీవితాన్ని అర్థవంతంగా జీవిస్తూ మన బ్రతుకును దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుతాం. మనం చదువుకునే ఈ వాక్య భాగంలో నీ చేతులు నన్ను నిర్మించి అనే మాట ఆలోచన చేస్తున్నప్పుడు ఈ సువిశాలమైనటువంటి ఈ ప్రపంచం అంతటిని దేవుడు తన నోటి మాట చేత కలుగజేశాడు. నోటి మాట చేత ఆకాశం కలుగునుగాక అంటే ఆకాశం కలిగింది, భూమి కలుగునుగాక అంటే భూమి కలిగింది. అందులో జంతువులు, పక్షులు, ఏమైనా నక్షత్రములు, సూర్యచంద్రులు అందరూ కూడా ఇవన్నీ కూడా కలుగునుగాక అంటే కలిగాయి. మరి దేవుడు అంత చేసిన వాడు మనుషులు కలుగునుగాక అంటే మనుషులు కలగరా? కలుగుతారా? కలగరా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. మనుషులు కలుగునుగాక అంటే పురుగులు పుట్టినట్టుగా భూమి నుంచి చాలామంది మనుషులు పుట్టేసేవారు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. దేవుడు మనుషుని తన స్వాస్థ్యములతో దేవుడు నిర్మించాడు. మట్టిని తీసుకొని మట్టిని ముద్ద చేసి అందులో పనికిరాని రాళ్ళని ఏరి ముద్దగా చేసి బొమ్మగా చేసి ఒక ఆకారాన్ని ఏర్పరిచి మానవుడి యొక్క నాసికారంధ్రంలో ఆయన జీవ వాయువు ఊదగా నరుడు జీవ ఆత్మ అయ్యాడు. మరి ఒక మనిషిని నిర్మించే విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు చూడండి. దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు. ఈరోజు మనకంటూ ఒక రూపం ఉంది అంటే ఈ రూపము దేవుడు తన చేతులతో నిర్మించి దేవుడు మనకిచ్చాడు. ఈ రూపం మనకిచ్చాడు. ఈ రూపాన్ని బట్టి ఇవాళ దేవుని వాక్యం అన్న చెప్పినట్టుగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా మనమందరం నిర్మించబడింది దేనికోసం అంటే దేవుని మహిమపరచడానికి. దేవుని మహిమపరచడానికి మన క్రియల ద్వారా కానీ, మన జీవితం ద్వారా కానీ, మన బ్రతుకు మూలముగా కానీ, మన చావు మూలముగా కానీ అన్ని విషయాలు కూడా దేవునికే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు రావాలి. ఏం చచ్చారా అని అన్నట్టుగా ఉండాలి తప్ప ఇది ఎందుకురా బతికున్నాడు అన్నట్టుగా బతకూడదు. మనం
కాబట్టి దేవుడు మనల్ని నిర్మించి రూపుని ఏర్పరిచింది ఎందుకోసం అంటే ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉంది. ఉద్దేశం లేకుండా ఏ ఒక్కరిని దేవుడు ఈ భూమి మీద మనకి ఉనికిని జన్మను ఇవ్వడు. సామెతలు 16వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు సొలొమోను ద్వారా చెప్పిన మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం ఇలా ఉంది. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాడు. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాడు. అంటే వస్తువులను కలుగజేసే విషయంలో కానీ మనుషుల్ని కలుగజేసే విషయంలో కానీ దేవునికంటూ ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉంది. భక్తిహీనుల కొరకు అంటే ఈ వస్తువు ఉంది, ఈ వస్తువు మనిషి చేత అది క్రియేట్ చేయబడింది, మనిషి అయితే తయారు చేశాడు. కానీ మనిషికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. అంటే దీనికంటూ ఒక ఉద్దేశం ఉంది దేవుని యొక్క ప్రణాళికలో. ఈ ఉద్దేశం ఇది నెరవేర్చిన తర్వాత ఇది ఏముండదు. కానీ భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనుల కోసం ఆయన అన్నాడు, నాశన దినము కొరకు ఆయన భక్తిహీనులను కలుగు చేశాను అన్నాడు. నాశన దినం కొరకు వారు ఉంటారు, బతికే ఉంటారు, బాగానే ఉంటారు. 4000 బాగానే వెళ్తాయి. 4000 అనుకున్నట్టుగా జరిగిపోతూ ఉంటుంది. నాకేం పర్వాలేదులే అనుకుంటారు. కానీ వారు కళ్ళు మూసి తెరిచి ప్లేస్ ఎక్కడైనా ఒకటి ఉందంటే అది నిత్య నాశనం, అది నిత్య నాశనం. ధనవంతుడు అనుకున్నాడు నాకేంలే అనుకున్నాడు. ధనవంతుడు నాకేంలే అనుకున్నాడు. తన ఇష్టానుసారంగా బ్రతికాడు. గోదావరంగు బట్టలతో చాలా హుందాగా బ్రతికాడు. నలుగురు మన్ననలు పొందుకున్నాడు. ప్రజలందరి చేత శభాష్ అనిపించుకున్నాడు, గౌరవం పొందుకున్నాడు. కానీ తన కళ్ళ ఎదురుగా కనబడుతున్న ఒక లాజరు భక్తిని అనుసరించి తన భక్తి జీవితాన్ని గడపలేకపోయాడు. దేవుడికి తన హృదయంలో చోటు లేకుండా బ్రతికాడు. కనుక లాజరు చనిపోయినప్పుడు ఆయన ఉండే స్థలం ఎక్కడ? ధనవంతుడు చనిపోయినప్పుడు అతను ఉండే స్థలం ఎక్కడ? దేవుడు ఎందుకో అసలు కుష్టివాడు లేక ఒంటి నిండా కురుపులుగా కలిగిన వాడు, పేదవాడు, కడువు, దరిద్రుడు అతని పేరు రాయించాడు. కానీ ధనవంతుడు అబ్రహాములో ఉన్నటువంటి వ్యక్తిని గమనించగలిగిన ఒక వ్యక్తి ధనవంతుడు రాశాడు తప్ప ఆయన పేరు కూడా ఆయన జీవ గ్రంథంలో రాయడానికి ఆయనకి ఇష్టం లేదు. ఈ బైబిల్లోనే ఆయన పేరు రాయడానికి ఇష్టం లేదంటే జీవ గ్రంథంలో ఆయన పేరు లేనంటే కదా. ఆయన నరకంలో వేదన పడుతూ, పాతాళంలో వేదన పడుతూ ఒక చిటికిన వేరే నీళ్ళు కోసం అర్రులు చాస్తూ అడిగాడు. అసలు పాతాళంలో ఉన్న వారందరూ కూడా అదో పాతానికి మరింత పాతాలను దిగిపోతారు తప్ప పరలోక రాజ్యానికి ఎక్కిపోరు. మరి రేపో మాపు నీవు నేను కళ్ళు మూసే దినము ఒకటి రాబోతా ఉంది. నువ్వు కళ్ళు తెరిచేటువంటి ఆ ప్లేస్ ఎక్కడ? ఆ ప్లేస్ ఎక్కడ? అది బతికుండగానే మనం డిసైడ్ చేసుకోవాలి. అయితే ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. తల్లిదండ్రుల కోసం ఒక మాట చెప్తాను చెప్పాను కదా, అలాగే పిల్లల కోసం ఒక మాట చెప్తాను. దేవుడు ఒక ఉద్దేశంతో దేవుడు మనకి పిల్లలు ఇస్తాడు. దేవుడు ఒక ఉద్దేశంతో పిల్లలు ఇస్తాడు. మొదటిది నీ గొడ్రాలతనాన్ని పోగొట్టి నిన్ను సంతానము కలిగిన ఇల్లాలిగా ఆయన దీవించడం కొరకు పిల్లలిచ్చి నీ లోకల్గా ఉండే నీ అవమానాన్ని పోగొడతాడు. అదొక ప్రాముఖ్య విషయం. అయితే దేవుడు తన ఉద్దేశాల కొరకు మనకి పిల్లలు ఇస్తాడు. తన ఉద్దేశాలు మన పిల్లల ద్వారా నెరవేర్చుకోవడం ఇస్తాడు. అందుకు న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో మనోహ చేసిన ప్రార్థన ఇలా ఉంటుంది. చూడండి, ఆ మంచి మాట మీకు జ్ఞాపం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో మనోహ చేసిన ప్రార్థన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 8వ వచనం 9వ వచనంలా ఉంది. అందుకు మనోహ, నా ప్రభువా, నువ్వు పంపిన దైవజనుడు మరలా మా ఎదుకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను. అంటే అప్పటికి పిల్లలు లేరు మనోహకి. కానీ దేవుడు అన్నాడు మనోహ భార్యతో, నేను నీకు సంతానం ఇస్తానని చెప్పాడు.
తన భార్య అన్నది, మీరు లేకపోయినప్పుడు ఒక దైవజనుడు ఎవరో దేవదూత వచ్చింది, నాతో మాట్లాడింది, కాబట్టి మనకు బిడ్డనిస్తారంటే మనోహ ఆ మాట విని దేవుడు ప్రార్థన చేశాడు. ప్రభువా, నీవు మాకు బిడ్డనిస్తానని అన్నవాట, బిడ్డనిస్తానని చెప్పేవాట. అయితే పుట్టబోవు బిడ్డకు ఏం చెప్పాడు ఆయన? పుట్టబోవు బిడ్డకు మేము ఏమేమి చేయాలి అని ఆ మాట ఆయన ప్రార్థన చేస్తాడు. ఆ విషయంలో మనం పుట్టిన బిడ్డల కోసం చేయాలి, పుట్టబోవు బిడ్డల కోసం తల పక్కన పెట్టండి. ఆరు లేదు, సూర్యు లేదు, కొడుకు పేరు ఏదో సోమలింగం పేరు పెట్టారట ఎవరో. ఆది లేదు, భార్య ఏం లేదు, ఆది లేదట. నాకు పెళ్ళి అయిపోతే నాకు కొడుకు పడితే అది సోమలింగం అని పేరు పెడతాను పెట్టుకుని ఉంటుంది. అలా కాదు. మనోహ దేవుడిచ్చినటువంటి సంకల్పాల మేరకు, దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానం మేరకు అసలు పుట్టబో బిడ్డకు మేము ఏమేమి చేయాలి మాకు నేర్పు అని పుట్టబో బిడ్డల కొరకే ఆయన ప్రార్థన చేశాడు. అయితే దేవుడు తన సంకల్పాలు చొప్పున సంసోన్ని వారికి సంతానంగా ఇచ్చారు. దేవుడు ఆ ఉద్దేశాల కొరకు మనోహ తన భార్య పెంచారు. కొంత వైఫల్యం జరిగిన తొదకు ఫిలిస్తీన్ల మీద ఒక విజయం అయితే వచ్చింది. అయితే కొంతమంది బిడ్డలు అంటే పిల్లల తల్లిదండ్రులకి బిడ్డలు ఇస్తే వారు ఎలా పెంచారో నేను మీకు జ్ఞాపం చేస్తాను. కానీ నాతో క్షమించండి 2వ దినవృత్తాంతాల గ్రంథంలో నుంచి నేను కొన్ని మాటలను మీకు జ్ఞాపం చేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరాల ఈడుగల వాడై యెరూషలేములో 40 ఏళ్ళు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా కాపురస్తురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా బతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. ఇక్కడ తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఈ మాట అందించానంటే కుటుంబంలో తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. పిల్లలు తల్లి దగ్గర ఎక్కువగా ఉంటారా, తండ్రి దగ్గర ఎక్కువగా ఉంటారా? తల్లి దగ్గరే ఉంటారు. పాలు పెట్టిన దగ్గర నుంచి, ఒడిలో ఉన్న దగ్గర నుంచి వాడు పెరిగి పెద్దవాడే స్నానం చేసి ఎక్కువ చనువు ఎక్కడ ఉంటుందంటే తల్లి దగ్గర. తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి తల్లులారా, మీ పిల్లల్ని పెంచే విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే మీ అడ్డాల్లో ఉండే బిడ్డలు వారికి గట్టాలు వచ్చిన తర్వాత వారి రూపురేఖలు మారిపోతాయి. అడ్డాలు ఉన్నప్పుడు మాత్రం నువ్వు చెప్పినట్టుగా వింటారు. గోకులతో ఏది పెట్టినా తింటారు. తినకపోతే ఏం చేస్తావు? అడ్డాలు ఉన్నప్పుడు పిర్ర మీద ఒక్కడ పడితే ఆడ అంటూ నోట్లు పెడతావు. ఒకవేళ నువ్వు పెట్టే చేదు ఒకవేళ తాగకపోయినా ఏం చేస్తావు? ముక్కు మోస్తావు కదా. ముక్కు మోస్తే ఊపిరాడ మింగేస్తాడు. మొత్తానికి ఎలగోలాగా తింటాడు. ఆ అడ్డాల్లో ఉన్నప్పుడు నీ మాట తింటాడు. వాడు పెరిగి పెద్దవాడైతే గట్టలు వచ్చాయనుకో నిన్ను ఒక పక్కన కూర్చుని పెడతాడు. అలా కూర్చుని పెట్టి ఒక రోజు రాకముందే నీ అడ్డాల్లో ఉన్నప్పుడు బిడ్డలా ఉన్నప్పుడునే వాడి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ జిబ్యా తన కుమారుడిని ఎట్లా పెంచిందంటే యెహోవా దృష్టికి యథార్థముగా ఉన్నట్లుగా పెంచింది. మనుషు దృష్టి కాదని మాట్లాడుతున్నది. మనుషుల దృష్టికి నువ్వు యథార్థవంతులుగా కనబడితే కనబడచ్చు. మనుషుల దృష్టికి నువ్వు బాగా ఉన్నట్టుగా కనబడతావు. కానీ దేవుని దృష్టికి వీడు మనకి ఇచ్చే పిల్లలు, మన కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళు యథార్థంగా అన్ని విషయాల్లో దాపరికం లేకుండా ప్రభు ఎదుట కనబడినట్లుగా నువ్వు పెంచగలిగితే నువ్వు ఒక సక్సెస్ఫుల్ తల్లి అవుతావు. లేకపోయినప్పుడు చాలా విషయాల్లో నువ్వు కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపం చేస్తాను. 25వ అధ్యాయం తీయండి. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అమాత్య ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ళ వాడై 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెహోద్యాదాను. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను కానీ పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించలేదు. ఇది చూసారా? ఇదంతా ఎక్స్ట్రీమ్. యథార్థంగా ప్రవర్తించాడట పూర్ణ హృదయంతో. ఆయన అంటే కొంత యథార్థంగా ఉన్నాడు
కానీ ఆయన పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించలేదు. ఇతని తల్లి పేరు ఏం చెప్పి చదువుకున్నాము, ఏమండి? యెహోయద్దాను. తల్లి పేరే రాశాడు, తండ్రి పేరు రాయట్లేదు, పరిశుద్ధాత్మ దేవునితో. కాబట్టి తల్లి ఒడి మొదటి బడి, అంతే కదా. తల్లి ఒడి మొదటి బడి. ఏదైతే పాఠాలు నీ తల్లిగా ఒడిలో ఉండినప్పుడు నేర్పిస్తావో, నీ కుటుంబాన్ని గురించి, సంఘాన్ని గురించి, సేవకుని గురించి, సంఘ పరిస్థితుల గురించి, లేక తన స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ, కాలేజీకి వెళ్తున్నప్పుడు కానీ పిల్లలకు తల్లి ఒక టీచర్గా వ్యవహరించి నేర్పిస్తేనే అది చాలా బాగుంటుంది. ఇక్కడ తన కొడుకుకి దేవుని దృష్టిలో యథార్థంగా పెంచింది కానీ అంత సంపూర్ణంగా ఆమె పెంచలేకపోయింది. దేవుని సహాయం అడగల. ఇంకో మాట నేను చూపిస్తాను. ఇంకో మాట 25వ అధ్యాయంలో మనం చదువు, ఇప్పుడు 25వ అధ్యాయం చదివాం కదా, ఇంకో కొంచెం వెనక్కి వచ్చి ఇంకో మాట చదువు. 22వ అధ్యాయం 2వ చరణం వచనం చదువుదాం. అహాజ్య ఏలన ఆరంభించినప్పుడు 40 ఏళ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతను అహాబు సంతతి వారి మార్గములందు దుర్మార్గముగా ప్రవర్తించుట అతని తల్లి అతనికి నేర్పించిందా, నేర్పుచూ ఉందా? నేర్పుచు అంటే ప్రతిరోజు చెప్తుంది. మరే అలా గుడి పెట్టిందిరా, తెచ్చిరా. అలా కోడిపెట్ట గుడి పెట్టింది, మంద కాదు, ఇంకొకరు కోడిపెట్ట అక్కడక్కడ గుడి పెట్టింది, కనిపించింది. నువ్వు వెళ్ళవు కానీ ఎవరితో చెప్పిస్తావు? నీ కొడుకు చేత. దుర్మార్గముగా ప్రవర్తించడం అనేది ఎక్కడ నేర్చుకుంటారంటే కుటుంబంలోని. పక్కింటి ఆవిడ ఎవరు వచ్చింది, ఉప్పు కోసం పప్పు కోసమో, నువ్వు ఎక్కడో వంటగదిలో ఉన్నావు, వదినా అని వచ్చింది. కూతురుగా అంటావు, మా అమ్మ లేదని చెప్పి ఏం చెప్పిస్తున్నావు? కూతురు చేత అబద్ధాలు చెప్పిస్తున్నావు. ఇక్కడ మా అమ్మ లేదు చెప్పింది, అబద్ధం ఆడింది. ఆ తర్వాత అబద్ధాలు ఆడడం నేర్పించుకున్న తర్వాత ఎక్కడ ఎవరితో అబద్ధం ఆడుతుంది? నీతోనే అబద్ధం ఆడుతుంది. వచ్చినటువంటి ఆ వదిలికి పంచదార ఉందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. ఒకవేళ ఉన్నా ఇవ్వలేనంటే అమ్మాయి ఈసారికి ఇవ్వలేను, నాకు కష్టం అని చెప్పేసాయి యథార్థంగా. కానీ ఇంట్లో ఉండి పిల్లల చేత లేదని పెంచడం, లేదని చెప్పు. ఏదైనా మనం బలహీనం కదా. ఇక్కడ ఈమె కూడా ఏం చేసిందంటే చిన్న చిన్న విషయాలు మనం ఆలోచన చేస్తే ఈ తల్లి తన కొడుకుని ఎట్లా పెంచిందంటే దుర్మార్గముగా ఉండడం ఎలాగో నేర్పించింది. మనకు బాగా పరిచయమైనటువంటి విషయం అంటే హేరోదుని సంతోషపరచడానికి హేరోదియా ఎవరు వాడుతుంది? తన కూతుర్ని క్యాబడీ డ్యాన్సు తన తండ్రి ఎదుట చేయించి తండ్రి యొక్క మన్నన పొందుకొని బాప్తిస్మ యోహాను తలకాయ కావాలని కోరుకుంది. తన తల్లి దగ్గరికి వచ్చింది. డాడీ అడుగుతున్నారు, ఏదో ఒక గిఫ్ట్ కావాలి, ఏం కావాలని కోరుకోమంటున్నాడు. ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తున్నాను, ఏం కోరుకోవాలి మమ్మీ అని వెళ్ళింది హేరోదు దగ్గరికి. అన్నది, నాకు పల్లెంలో బాప్తిజం ఇచ్చానంటే ఆ యోహాను తలకాయ కావాలని అడిగంటే వెళ్ళి తను చెప్పింది. తల్లి నేర్పించినటువంటి నరహత్య విషయంలో ఏమంటే ఆమె ఫెయిల్ అయిపోయింది. ఒక తల్లి అత్యంత ప్రాముఖ్యమైన విషయం. తండ్రి కోసం కూడా మా చెప్తా. తండ్రి చూడండి, ఆదికాండం నుంచి ఒక మంచి మాట. ఆదికాండంలో తండ్రి చేసేటువంటి విషయాలు ఎట్లా ఉంటాయో నేను చెప్తా. ఆదికాండం 26వ అధ్యాయంలో 23 నుంచి 25 వచనాలు ఉన్నాయి. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింప చేసేదని చెప్పాను.
అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. ఇది ఇస్సాకును గురించి మాట. బలిపీఠము కట్టడము, ప్రార్థన చేయడము, గుడారం వేసుకోవడమే అలవాటు ఏమండి ఇస్సాకు ఎక్కడ నేర్చుకున్నాడంటే ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము దగ్గర నేర్చుకున్నాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బలిపీఠం కట్టి అక్కడ గుడారం వేసి దేవుని నామములో ప్రార్థన చేయడం అనేది అబ్రహాముకు అలవాటు. ఆ అలవాటుని ఇస్సాకు ఏమంటే అలవాటుగా చేసుకొని తన జీవితంలో కూడా బలిపీఠాలు కట్టడము, ప్రార్థన చేయడము, గుడారాలు కట్టుకోవడం అనేది ఈ 3 అనుభవాల నుంచి వెళ్ళాడు. గుడారం అంటే అర్థమైందంటే ఈ లోక జీవితం అనేది తాత్కాలికము, ఏదో రోజు ఈ లోకం వదిలిసి వెళ్ళిపోవాలి కాబట్టి గుడార జీవితమే ప్రాముఖ్యమని యాత్రికుడిగా తన జీవితం అంతా ప్రయాణం చేశాడు. ప్రార్థన అనేది ఏంటంటే దేవుడితో సన్నిహిత సంబంధం అనేది. బలిపీఠం అనేది అంటే దేవునికి ఆరాధించేటువంటి ఆ బలిపీఠాలు ఎక్కడ నేర్చుకున్నాడంటే తండ్రి దగ్గర ఇస్సాకు నేర్చుకున్నాడు. ఈరోజు కుటుంబంలో మనం ఏం చేస్తున్నాము అనేది పిల్లలు చూస్తూ ఉంటారు, చూసి కనిపెడతా ఉంటారు, దాన్నే ఫాలో అవుతారు. ఏమండి నువ్వు ప్రార్థన చేసుకోకుండా, నువ్వు వాక్యం చదువుకోకుండా, నువ్వు దేవుడితో సన్నిధి గడపకుండా, మందిరానికి సరిగా వెళ్ళకుండా నీ కొడుకు వెళ్ళమంటే, కూతురికి వెళ్ళమంటే, చేయమంటే చేస్తారా? చేయరు కదా. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా తల్లి ఏమిటి చేను మేస్తా ఉంటే పిల్ల గట్టు మేస్తుందా? అది కూడా చేనులకు వచ్చేస్తుంది. నువ్వు బైబిల్ చదువుకోవు, అతడు బైబిల్ చదవడు. నువ్వు ప్రార్థన చేసుకో, అతడు ప్రార్థన చేయడు. నీ దగ్గర లేని యథార్థత, నీ దగ్గర లేని ప్రార్థన జీవితం అతని దగ్గరికి ఎలా వస్తుంది? కాబట్టి కుటుంబ విషయంలో మాత్రం తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని రోల్ అది ప్లే చేయాలి. పిల్లల్ని పెంచి పెద్ద చేసే విషయంలో, క్రమశిక్షణలో నడిపించే విషయంలో తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. ఏమండి రేపు పొద్దున్న మన కూతురు మన కొడుకో చేతాడిపోయారంటే వచ్చిన పేరు ఎవరికి వస్తుందంటే తల్లిదండ్రులకే లెక్క అడుగుతారు దేవుడు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకి గృహ నిర్వాహకులు, గర్భఫలము ఆ నిచ్చు బహుమానం. మన పిల్లలకి మనము యజమానులము కాదు, గృహ నిర్వాహకులము. లెక్క చెప్పాలి పిల్లల విషయంలో. యోబు తనకిచ్చిన 10 మంది సంతానం విషయంలో ప్రతిరోజు వారి కొరకు ప్రార్థనలు చేస్తూ, వారి కొరకు విజ్ఞాపన చేస్తూ, వారి కొరకు దేవుని సన్నిధిలో బలియాగాన్ని అర్పిస్తూ వారు పాపం చేసేరేమో అని ఒక్కొక్కరి పేరు మీద చేశాడు. 10 మంది సంతానం విషయంలో ఆయన ప్రతిరోజు అది చేసేటువంటి వాడుక యోబుకి. అందుకే దేవుడు ఆయన గురించి దేవుడు మంచి సాక్ష్యం చెప్పాడు, యోబు నా సేవకుడు, అతను యథార్థవంతుడు అని. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నన్ను దేవుడు ఈ లోకంలో జన్మనిచ్చాడంటే దేవుడికంటూ ఒక సంకల్పం ఉంది, దేవుడికంటూ ఒక ఉద్దేశం ఉంది. దేవుడు మనకు పిల్లలు ఇచ్చాడంటే దేవుడికంటూ ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాల కొరకు మనం పెంచాలి. ఏమండి ఎలిజబెత్ అలాగే జకర్యాలని దేవుడు ప్రేమించి వృద్ధాప్యమందు ఎందుకు సంతానం ఇచ్చాడంటే ఏమండి దేవుని యొక్క యేసుప్రభు యొక్క మొదటి ఆగమనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అతనికి ఒక దూతగా ఆయన నియమించుకున్నాడు. ఆ పర్పస్ విషయంలోనే వారిని పెంచారు. ఆ పర్పస్ విషయంలోనే తల్లిదండ్రులు తన కొడుకుని చాలా ప్రత్యేకంగా పెంచారు. ఎంత ప్రత్యేకంగా పెంచారంటే యాచక వస్త్రాలను ధరించుకోవలసినటువంటి యోహాను అక్కడెక్కడో అరణ్యంలో ఒంటి తోలు చర్మాన్ని కప్పుకొని మిడతలు తింటూ నెయ్యిని తేనెను తాగుతూ అక్కడ అడవిలోనే సుఖ సంతోషాలు లేని సౌఖ్యము లేని భద్రత లేని స్థలంలో పెరిగి పెద్దవాడైనట్టుగా పెంచారు. దానికి తగ్గట్టుగా కొడుకు కూడా దానికి పేరెంట్స్కి లోబడేవాడుగా తను జీవించాడు. ఎందుకంటే మనకు తెలుసు, మనం పెంచుకునేటువంటి ఏదైనా ఒక తీగ అంటే పాదు వేస్తాం కదా ఇంట్లో, సన్నజాజి పాదులు ఉంటాయి కదా. పాదులు వేసినప్పుడు ఆ భూమి మీద ఆ మొక్క పాతిన తర్వాత అలా వదిలేరు. ఏం చేస్తారు
దానికంటూ ఒక తాడు కడతారు, దానికంటూ ఒక పందిరేస్తారు. ఒకవేళ ఆ తీగలు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి అనుకోండి, ఏం చేస్తారు? మళ్ళీ ఆ తీగల్ని మళ్ళా కొన్ని కట్ చేస్తారు, కొన్ని ఏం చేస్తారు? మళ్ళీ దాన్ని ఉంచుతారు. బీరపాదు అనుకోండి, బీరపాదు ఏం చేస్తారు? ఆ రోజుల్లో అయితే గడ్డిలు ఉండేవి, గడ్డిలకి ఎక్కించేవారు, గడ్డి పంపించేవారు. ఏంటంటే ఆనపకాయలు కానీ బీరకాయలు కానీ ఇలాంటి పాదులు. ఇప్పుడు మన పిల్లలు పాదులు లాంటి వారు. ఈ పాదుల్లాగా ఎదుగుతున్నప్పుడు వారిని క్రమంగా ఉంచి సరిగా వంచకపోతే వాళ్ళు ఇటు వాళ్ళు చెదిరిపోతారు. కాబట్టి వాటిని కట్ చేసే విధానంలో ఎక్కడ కట్ చేయడం, ఎక్కడ వంచాలో అక్కడ వంచడం అనేది ఎవరైతే మొక్కను వేశారో ఆ యొక్క కుటుంబం బాధ్యత. మన పిల్లలు పాదులు లాంటి వాళ్ళు, వారికి సరిగా అటు ఇటు వెళ్ళిపోకుండా మనం చేయాలి. అయితే ఒక వ్యక్తి కోసం నేను చెప్తాను. ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత అయితే నేను చెప్తాను. మీరు మీ పిల్లల్ని మీ అడ్డాల్లో ఉన్నప్పుడే వారి కొరకు ప్రార్థన చేయడం, దేవుని చిత్తం కొరకు పెంచడం, దేవుని భయభక్తులుగా వారిని పెంచడం. ఒక దినాన దేవుని దగ్గర నిలబడుతున్నప్పుడు అది యథార్థవంతులుగా కనబరచాలి. నువ్వు చెప్పింది దేవుడు ఎస్ అని చెప్పాలి, నువ్వు చెప్పిందే ఎస్ అని చెప్పాలి. అలాగా మన పిల్లల్ని పెంచడానికి తల్లిదండ్రులకు ఇది కత్తి మీద సోమ లాంటిది. అలా పెంచడానికి కొన్ని రాత్రులు నిద్ర లేకుండా వారి కొరకు ప్రార్థన చేయడం, వారి కొరకు బుద్ధులు చెప్పడం, అవసరమైతే దెబ్బలు కొట్టడం కూడా చేయాలి. దెబ్బలు కొట్టకుండా ఏ ఒక్క వ్యక్తులు కూడా సరిగా రాలేదు. కొంతమంది దెబ్బలకు తెలిసి నటిస్తారు, కానీ అది కూడా మనం గమనించి వారు చెప్పాలి. ఒక వ్యక్తి, అప్పుడు పిల్లల కోసం చెప్తాను, దేవుడు మీకు ఇచ్చేటువంటి ఆయుష్ ఏదైతే ఉందో అది దేవుని మహిమార్థంగా మీరు జీవించాలంటే, మీరు భక్తిహీనులుగా కాకుండా ఉన్న దేవుని భక్తి కొరకు మీరు పెరగాలంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఇర్మియా గ్రంథం నుంచి ఆ మాట నేను మీకు జ్ఞాపం చేస్తాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో పిల్లలు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు, దేవుడు ఎందుకు ఈ లోకంలో ప్రతి వారికి ఉనికిని కలిగించాడు అనే విషయంలో ఇర్మియా దగ్గరికి వెళ్ళి అడిగి మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయంలో 4-5 వచనాలు ఇలా ఉన్నాయి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతిని అన్నాడు. ఇది ఎవరితో మాట్లాడాడంటే ఇర్మియాతో మాట్లాడాడు. ఇర్మియా యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ మాట్లాడుతున్నాడు. ఇర్మియా ఎవరు అంటే ఇర్మియా కూడా ఆయన ఒక యాజకుని కుమారుడు. యాజకుడు కుమారుడికి అలాగా యాజకుని కుమారునిగా కొనసాగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది వారు బలి అర్పణ తీసుకొస్తున్నప్పుడు కొంత బలి అర్పణ వారు తీసుకెళ్ళిపోయినా కొంత బలి అర్పణ సేవకుడికి ఇవ్వాలి, కొంత భాగం సేవకుడికి, కొంత భాగం వాళ్ళు పట్టుకెళ్తారు. ఉదాహరణకి మనం హైందవత్వంలో ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టామనుకోండి, ఒక చెక్క నీకు, ఒక చెక్క వాళ్ళకి ఉంటుంది కదా. అది పాత నిబంధనలో కూడా నువ్వు బలి అర్పిస్తున్నప్పుడు అందులో భాగం కొంత యాజకునికి ఇవ్వాలి, కొంత వాళ్ళు తీసుకుపోవాలి. అలాంటప్పుడు ఇర్మియా అసలు కాలు కదపకుండా తండ్రి తర్వాత యాజక ధర్మాన్ని జరిగిస్తూ చాలా చక్కగా ఉండొచ్చు. కానీ ప్రభు అన్నాడు, నువ్వు యాజకుడిగా ఉండడానికి నేను నిన్ను పుట్టించలేదు, నేను జనాలకు ప్రవక్తగా ఉన్నట్లుగా నేను నియమించుకున్నాను, నువ్వు నాకు కావాలి అన్నాడు. ప్రవక్త ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా ఏది చెప్పాడో అదే చెప్పాలి. ఇంకో మాట మార్చడానికి పొల్లు కూడా మార్చడానికి వీల్లేదు. నక్క అని చెప్పాల్సింది అంతే. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమన్నాడు? హేరోదుకి నక్క అన్నాడు. ఆ మనిషి నువ్వే అన్నాడు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, అది ప్రవక్త. అలా ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఎదురువాడి కోపం వచ్చింది అనుకోండి, వాడు దెబ్బని కొడతాడు, ఏదైనా అవమానమని కొలుస్తాడు. అవమానాలకి, దెబ్బలకి, సూటిపోటు మాటలకి అన్నిటికీ ఓర్చుకోవాల్సింది ఎవరంటే ప్రవక్తే. ఎందుకంటే ప్రవక్త చెప్పిన మాట చెప్పకపోతే దేవుడితో కొట్టబడతాడు, చెప్పింది చెప్పినట్టు చెబితే ప్రజల చేత కొట్టబడతాడు.
అంటే గోడ దెబ్బ, చెంప దెబ్బ, రెండు తగులుతాయి ప్రవక్తకి. చెప్పకపోతే దేవుడు కొడతాడు, చెబితే ప్రజలు కొడతారు. ఇర్మియాకైతే తన జీవిత ప్రయాణంలో చాలాసార్లు చాలామంది కొట్టారు, కొంతమంది గోతులు పడేశారు, చాలా హీనంగా చేశారు. అవన్నీ తర్వాత కానీ ఇర్మియా మరి నీ పుట్టుకకు అర్థం ఏంటి అంటే, నేను అడిగానయ్యా నా దేవునికి, నా ప్రభువుకి అడిగాను, నా ప్రభు నాకేమన్నాడంటే నన్ను జనములకు ప్రవక్తగా ఉంచినట్లుగా ఆయన నన్ను నియమించాడట, నన్ను ప్రతిష్ఠించాడట, అదే నాకు చెప్పాడు అని చెప్పాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు దేవుడు మిమ్మల్ని ఎందుకు పుట్టించాడు? ఇర్మియాకి అడిగితే నాకు యాజకుడు కొడుకునే కానీ నన్ను ప్రవక్తగా ఉండమని చెప్పాడు అని చెప్పాడు. ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఇదే ప్రశ్న యవనస్తుల కొడుకులో స్వామి గారు సోంపేటలో అడిగారు. మనం ఎందుకు ఈ లోకంలో పుట్టామని చెప్తారా అంటే వాళ్ళు చెప్పలేదు. నోరు లేని మూగజీవిని మాకు ఎదురుగా పెట్టి ఒక మాట చెప్పారు, ఆవా ఆవు ఆవు ఆవా ఆవా నువ్వెందుకు నిన్ను దేవుడు పుట్టించాడు అని అడిగితే ఆవు అన్నదట నోటి మాటతో ఎలా ఊహించి ఆవు అన్నదట, నా యజమానుడు వేసేటువంటి పచ్చని గడ్డి నాకు తినమని చెప్పాడు, అతను పెట్టే కుడితి తాగమని చెప్పాడు, అది తిని తాగుతున్నాను. నా యజమానికి తెల్లని పాలెమ్మన్నాడు, అది ఇస్తున్నాను. నల్లని పేడమ్మన్నాడు, అది కూడా ఇస్తున్నాను. ఆ పేడ ద్వారా గోబర్ గ్యాస్ చేసుకుంటున్నాడు, పిడకలు చేసుకుంటున్నాడు, పంటకు ఎరువులు వేసుకుంటున్నాడు. ఇదే నా పని. అది చేసి నా బతుకున్నంత కాలం బతికి పిల్లా పాప వాళ్ళకి ఇచ్చి చచ్చిపోమన్నాడు, చచ్చిపోతున్నాను. అదే జరుగుతుందా? మీరు పెంచుకున్న ఆవు, మీరు పెంచుకున్నటువంటి గేదెలు అవే చేస్తున్నాయి కదా. మీరు పెట్టే కుడుతు తాగుతున్నాయి, మీరు పెట్టే గడ్డి తింటున్నాయి, మీకు తెల్లని పాలు ఇస్తున్నాయి, నల్లని పేడేస్తున్నాయి. ఏమండి అది వంచం పొలంలోనో ఎక్కడో వాడుకుంటున్నావు. దాని ఉద్దేశాలు, దాని పుట్టుకు అది నెరవేర్చింది, చచ్చిపోయింది, అది పరలోకం రాదు, దానికి ఆత్మ లేదు, దానికి ప్రాణం మాత్రమే ఉంది. కానీ దేవుడు నీకు ప్రాణం ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు. నిన్నెందుకు దేవుడు పుట్టించాడు? దేవుడు నిన్నెందుకు ఈ భూమి మీద పుట్టించాడు? అది ఎప్పుడు మనం అర్థం చేసుకోకపోతే, అర్థం చేసుకుని ఒకరు బ్రతకకపోతే మనం భక్తిహీనుల వలె జీవించి నిత్య నాశనానికి వెళ్ళిపోవాలి. ఏమండి, మళ్ళా జ్ఞాపం చేస్తున్నాను అన్న చెప్పిన మాటే. యెషయా గ్రంథం 43:7 ప్రకారంగా దేవుని మహిమపరచాలి. నీ మాట మూలముగా దేవుని మహిమపరచాలి, నీ బ్రతుకు మూలముగా దేవుని మహిమపరచాలి. నీ ఉద్యోగంలో, నీ పనిచేసిన స్థలంలో నీవు దేవునికి మహిమకరంగా బ్రతకాలి. నీవు నివసిస్తున్న వీధిలో నీవు దేవునికి మహిమకరంగా బ్రతకాలి. అలా మహిమకరంగా బ్రతకకపోతే నీవు జీవించి వ్యర్థం. ఏమండి, ఒకవేళ ఇర్మియాకి అడిగితే మరి నీకు ఎట్లా తెలిసింది దేవుడు నిన్ను ప్రవక్తగా నువ్వు నియమించాడని నీకు ఎట్లా అర్థమైంది అంటే, దేవుడు అన్నాడు మొదటి మాట, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. దేవుని వాక్కు అతనికి ఏమైంది? ప్రత్యక్షమైంది. ఎట్లాగా దేవుని వాక్కు ప్రత్యక్ష? ఇది మొదటి అనుభవం తన జీవితంలో. ఈరోజు యవనస్తులు ముఖ్యంగా దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలి. దేవుని ప్రత్యక్షతను పొందుకుంటే దేవుని చిత్తం మనకు అర్థమవుతుంది. దేవుని చిత్తం ఎందుకు దేవుడు నీకు ఈరోజు ఇచ్చాడో, ఎందుకు నీ జీవితం ఈరోజు పొడిగించాడో నీకు అర్థమవుతుంది. అంటే దేవుని యొక్క దర్శనం అనేది నువ్వు పొందుకోవాలి. దేవుని దర్శనం నీకు ఎట్లా దొరుకుతుంది? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైంది అంటే నీవు ఆయన స్వరాన్ని వినాలి, ఆయన స్వరము వినాలి. వాక్కు ప్రత్యక్షమైనంత మాట్లాడిందంటే దేవుని స్వరాన్ని వినగలిగిన సున్నితమైన చెవులు నీ దగ్గర ఉండాలి. అంటే ప్రతిరోజు దేవుని వాక్యంతో నీవు సంబంధం కలిగి ఉంటూ ఆ వాక్యంలో దేవుని స్వరాన్ని, మెల్లని స్వరాన్ని వింటూ అన్వయించుకోవాలి. ప్రభు అన్నాడు చాలామంది అంటే యూదులతోనూ, వీరు చూసిన మట్టికైతే చూస్తారు కానీ వీరు చూడట్లేదు, వినమట్టుగా వింటారు కానీ వారు వినట్లేదు, ఎందుకంటే వారు వినడానికి వారి చెవులు మందములైపోయి అన్నాడు. ఈరోజు దేవుని స్వరము వినడం చాలామంది యవనస్తులకు లేదు. దేవుని స్వరం వినరు కానీ సెల్ ఫోన్ స్వరం మాత్రం చాలా స్పష్టంగా వింటారు. సెల్ ఫోన్తో ఎక్కువగా గడుపుతారు. అది ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ,
లేక వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ, మరొకటి కానీ మీరు ఏ పేర్లు పెట్టుకోండి, కానీ దానికి ఇచ్చిన సమయంలో కనీసం 10వ వంతైన దేవుని వాక్యం చదువుకోవడానికి ఈరోజు యవనస్తులు ఇవ్వడం లేదు. మరి ఎట్లా దేవుని స్వరం వినబడుతుంది? గంటలు స్నేహితులతో ఫోన్తో మాట్లాడుకోవడానికి నీ టైం ఉంటుంది, గంటలు నీ మిగతా విషయాల్లో ఫోన్లో ఇంకో దాంట్లో గడపడానికి టైం ఉంటుంది. పట్టుమని 10 నిమిషాలు దేవుని వాక్యంతో కూర్చొని చదివి వింటూ ఆ దేవుని స్వరాన్ని వినడానికి మన చెవులు లేకపోతే ఎట్లాగా? బాలుడైన సమయాలు చాలా చిన్న వయసులో 12 సంవత్సరాల వయసు చిన్న ప్రాయంలోనే దేవుని స్వరాన్ని వినడానికి ప్రాక్టీస్ చేసి, అందుకే నీ దాసుడు ఆలకించుతున్నాడు సెలవి ప్రభువా అన్నాడు. అందుకే ఏలీతో ఆయన మాట్లాడలేకపోయాడు. ఏలీ అతని కుమారుడు చెడిపోయారు, కానీ దేవుడు ఆ చిన్న కుర్రవాడు 12 సంవత్సరాల వయసులో నా చిన్న కుమారుడితో తన చిత్తమంతా, తన బాధ అంతా చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. సమూయేలుతో తన బాధ అంతా చెప్పుకున్నాడు. ఏలీ కుమారులు ఇద్దరిని నేను చంపేస్తా, ఆ మాట ఏలీకి చెప్పు. ఏమనుకున్నా సరే, సేవకుడైనా పర్లేదు, ఏలీ నా మాట లేదు, ఏలీ కుమారులు నా మాట లేదు, నేను 2 కుమారులు లేపేస్తా, చంపేస్తా. అంతవరకు దేవుని వాక్యం ప్రత్యక్షం ఒకటి అరుదైపోయింది, రావట్లేదు. ఇశ్రాయేలుకి ప్రత్యక్షం దొరకట్లేదు. సమూయేలుతో అది ఆరంభమైంది. దేవుని స్వరాన్ని వినగలిగిన చెవులు సమూయేలుకు ఉన్నాయి. ఈరోజు ఉదయకాల సమయంలో బైబిల్ చదివే అలవాటు మీకు ఉంది కదా, దేవుని స్వరం ఏదైనా విన్నారా? దేవుడు మాట్లాడినట్టు ఏమైనా అనిపించిందా? ఆ మాట్లాడే స్వరాన్ని ఏదైనా బుక్ మీద ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా, రాసుకుంటున్నారా? ఈరోజు దేవుడు నాతో మాట్లాడే స్వరం ఏమైనా రాసుకుంటున్నారా? ఈ స్వరాలు మనకి కనబడ, కానీ మా అత్త నాకు ఇలా అన్నదండి, మా కోడలు ఇలా అన్నదండి, మా అమ్మ ఇలా అన్నదండి, మా అమ్మ మా డాడీ ఇలా అన్నదని మనసులో పెట్టుకుంటావు. ఆ స్వరం ఏదో పనికి మన స్వరాలన్నీ బుర్రలో పెట్టుకుంటావు ఏంటి? దేవుని స్వరాన్ని వినాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు చదువుకోవాలి. ఏమండి? దైవ ప్రత్యక్షత నీకు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచి తన నామ మహిమార్థం వాడుకుంటాడు. మోషేకి దర్శనమిచ్చి స్వరమిచ్చి మాట్లాడి తన చిత్తం కొరకు వాడుకున్నాడు. పొదలో కనిపించి దర్శనమిచ్చి నోటితో మాట్లాడాడు. మాట్లాడిన మాటలకు మోషే చిత్తగించు, నీ దాసుడు వింటున్నాడని చెప్పాడు. మోషే ఆలకించి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించి ఆ కనానికి నడిపించే విధానంలో పాలుభాగస్తుడు అయ్యాడు. అంతెందుకు మనం న్యూ టెస్టిమెంట్లో పౌలు దేవుని యొక్క దర్శనం ఆ అపోస్తలుల 9వ అధ్యాయంలో దమస్కు ప్రాంతాల్లో దర్శనానికి లోబడిన వాడుగా దేవుని చిత్తాన్ని కనుగొన్న వాడుగా దేవుని కొరకు ఎంత బాగా వాడబడ్డాడు. ఈరోజు దేవుని దర్శనం నీకేమైనా దొరుకుతుందా? వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన దర్శనం అవుతున్నప్పుడు ఎట్లాగ ఆయన ప్రత్యక్షమయ్యాడు? కోపంతో ఉన్నట్టుగా కనిపించాడా? ప్రేమతో ఉన్నట్టుగా కనిపించాడా? మార్గంలో నడిపించేవాడుగా కనిపించాడా? ఎట్లాగా ఆ వాక్య భాగం చదువుతున్నప్పుడు దేవుడు నీకు ఎట్లాగ అర్థమయ్యాడు? నీకు అర్థమైతే నువ్వు ఆరాధకుడు అవుతావు. అర్థమైన దాన్ని బట్టే నువ్వు ఆరాధిస్తావు. అర్థం కాని నువ్వు ఆరాధించావంటే అది విగ్రహారాధనతో సమానం. అంటే పక్కనోడు ఎవడో జీవగల తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవుడు, పరిశుద్ధుడా మాట్లాడు, అది నీకు అలవాటు అయిపోయింది. నువ్వు కూడా జీవగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నత, పరిశుద్ధుడా నీకెట్టకు అర్థమైంది? ఆ పక్కన ఎవడో చెప్పాను కాబట్టి ఆ మాట నీకు అలవాటు అయిపోయింది కాబట్టి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి అంటున్నావు. ఆ మాట ఎవరిదో మాట, కానీ నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు, లేక బైబిల్ చదువుకుని అలవాటు లేకపోయినప్పుడు, సేవకుడు వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన గుణగణాలు అర్థమైపోయి, ఆయన ప్రేమ అర్థమైంది, ఆయన కోపం అర్థమైంది, నీకు అన్నీ అర్థమయ్యాయి. కాబట్టి అర్థమైన దాన్ని బట్టి నువ్వు ప్రభువా ఈరోజు వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు నువ్వు నాకు ఇలా అర్థమయ్యావని చెప్పిన ఆరాధన ఏదైతే ఉందో ఆ ఆరాధన ఆత్మతోనూ సత్యంతోనూ చేసిన ఆరాధన, మిగతా ఆరాధన అంతా కూడా విగ్రహారాధనే. ఈరోజు యవనస్తులు వాక్యం చదువుకునే అలవాటు మర్చిపోయారు. కేవలం ఆదివారం వచ్చినప్పుడే ఇస్తారు, మిగతా సమయంలో వాక్యంతో సంబంధం లేకుండా జీవించారు. ఇర్మియా, నీవు దేవుని చిత్తాన్ని ఎలా కనుక్కున్నావు? నీ పుట్టుకకు ఎలా నువ్వు అర్థం చేసుకున్నావంటే, నేను పుట్టింది యాజ కుటుంబంలో పుట్టాను, కానీ దేవుడు నాకు మరొక ఉద్దేశంతో పుట్టించాడు. నన్ను ఈ జనాలకు ప్రవక్తగా ఉండమని చెప్పాడు.
నాకు కొన్ని సందేహాలు వచ్చాయి. ఆ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి కొరకు అయితే నాకు అడిగినప్పుడు ఆయన దర్శనం ఇచ్చి నాతో మాట్లాడాడు. ఇది ఇర్మియా దగ్గర ఉండేటువంటి మొదటి అనుభవం. మరి రెండో అనుభవాన్ని కూడా నేను చెప్తా. రెండో అనుభవం ఏంటంటే, ప్రత్యక్షత పొందుకున్నాడు కదా, ప్రత్యక్షత పొందుకున్నాడు. దాన్ని ఏదైతే ప్రత్యక్షత పొందుకున్నాడో ఆ ప్రణాళికకు తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. ఒక ఉద్దేశంతో మరి నాకు తెలిసిపోయింది, నేను ప్రవక్తగానే ఉండాలా, యాచకుడిగా ఉండాలని వీల్లేదు. నాకు అర్థమైపోయింది. ప్రవక్త ఎలాగ నడుస్తాడో, ప్రవక్త ఎలాగ తన జీవితాన్ని కొనసాగిస్తాడో, ప్రవక్త తన ప్రవర్తన ఎలా మార్చుకుంటాడో దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. లేదు నేను ఇంకా యాజకుడిగా ఉంటానంటే అవదు. యాజకుడిగా ఉంటానంటే అవదు. మనకట్టు గురి దేవుడు చెప్పేశాడు, మనకట్టు ఒక లక్ష్యం చెప్పేశాడు. లక్ష్యానికి తగ్గట్టుగా మనం ప్రణాళిక వేసుకుంటూ మనం ముందుకు కొనసాగించాలి. కనుక పాప హాని ఏంటి, దేవుడు దానికి ఇచ్చిన ఆయుష్లో మనకు నూతన సంవత్సరం అడుగుపెట్టింది. నా పట్ల దేవుడి సంకల్పం ఏంటి, దేవుడు నన్నెందుకు ఈ సేవకుల కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉంచాడు, ఈ సంఘంలో నన్నెందుకు సభ్యురాలుగా ఉంచాడు, తను కూడా అర్థం చేసుకుంటూ దేవుని చిత్తాన్ని వాక్యంలో కనుగొంటూ తన జీవితాన్ని అన్వయించుకుంటూ అది సరైనదా కాదా అని తల్లిదండ్రుల పర్యవేక్షణలో, సేవకుల పర్యవేక్షణలో దాన్ని బేరేజ్ వేసుకుంటూ ఒక జడ్ థింకింగ్ మనం కలిగి ఉండాలి. మనకంటూ అంతిమ గురి ఏదైతే ఉంటుందో ఆ గురిని ఎరిగిన వారుగా ప్రతిరోజు మనం అడుగులు వేసుకుంటూ ఉండాలి. అలా అడుగులు వేసుకుంటూ ఉండాలంటే ప్రభు చూపించిన మాదిరి అని అన్నాడు, నేను మీకు మాదిరి ఉంచిన ప్రకారం నా అడుగు జాడలో మీరు నడుచుకోండి అన్నాడు. ప్రతి అడుగు వేస్తున్నప్పుడు, క్లాసులో అడుగు వేస్తున్నప్పుడు కానీ, వీధిలో అడుగు వేస్తున్నప్పుడు కానీ, మన మందిరంలో అడుగు వేస్తున్నప్పుడు కానీ దైవజనుల కుటుంబానికి తగ్గట్టుగా, దేవుని యొక్క కుటుంబానికి తగ్గట్టుగా, దేవుని యొక్క కూతురికి తగ్గట్టుగా నా ప్రవర్తన ఎలా ఉంది నా మందిరంలో, నా ప్రవర్తన ఎట్లా ఉంది నా గృహంలో, నా ప్రవర్తన నా యొక్క వెళ్ళే స్కూల్లో ఎలా ఉంది, నా ప్రవర్తన నేను నడిచే నా వీధిలో ఎలా ఉందని తను ఎరగాలి, మనం కూడా ఎరగాలి. ఎరగకపోతే దాని ప్రకారంగా ప్రణాళిక వేసుకోకపోతే మనం చూసిన వారు మన ముందు మన 16 మంది చూపించి నవ్వుతారేమో కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత మన కోసం చాలామంది ఆడిపోసుకుంటారు. ఓ సేవకుడు కూతురట్రా, ఓ సేవకుడు కొడుకట్రా, వీళ్ళు మందిరానికి వెళ్తారా, వీళ్ళందరూ అలా మందిరానికి ఆ మందిరానికి వెళ్ళిన పిల్లల రైలు ఇగో ఇక్కడ తిరుగుతున్నారు, ఇగో వీధుల్లో ఎలా తిరుగుతున్నారు చూడు, ఆ కాలేజీల దగ్గర ఎలా తిరుగుతున్నారు చూడు, ఎంత జులాయిగా తిరుగుతున్నారు చూడు. ఆ మాట దేవుని నామానికి ఎంత అవమానం, దేవుని నామానికి ఎంత అవమానం. ఇర్మియా దేవుని యొక్క ప్రణాళికలకు తగ్గట్టుగా ఆయన నడుచుకున్నాడు. ఇలా చేసుకుంటున్నప్పుడు ఏంటంటే మన సొంత కోరికలు అవన్నీ కూడా మనం పూర్తిగా సమాధి చేసుకోవాలి. మనకంటే కొన్ని ఆలోచనలు ఉంటాయి, ఎలా ఉండాలి అలా ఉండాలి, కానీ మన సొంత ఆలోచనలు పూర్తిగా సమాధి చేయబడాలి. యేసు ప్రభు అప్పగించినప్పుడు గెత్సెమనే తోటలో అన్నాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే. నాకైతే ఈ గిన్నె నాకెందుకో చాలా బరువుగా ఉంది, చాలా భారంగా ఉంది, నాకు అర్థమవుతుంది ఈ గిన్నెలోంచి నేను తాగలేనని, కానీ ఇది నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ యేసు ప్రభు తండ్రి చిత్తానికి కలిగైతే లోబడి తన చిత్తాన్ని సమాధి చేశాడో, మనము దేవుని వాక్యం నుంచి దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇస్తూ మన సొంత ఆలోచనలకి ఏం చేయాలంటే సమాధి చేయాలి. అందుకే సామెతలు 3:5-6 అన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని నీ జీవితాన్ని అది కలిగి ఉండకూడదు. అది ఏం చేయాలంటే దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి యోహాను సువార్త 15:5 ప్రకారంగా, యోహాను సువార్త 15:5 ప్రకారంగా మనం ఆయనతో సంబంధం కలిగి జీవిస్తే మనం ప్రభువుకి మహిమపరిచిన వారిగా ఉంటాం. ఇది ఆయన దగ్గర ఉండేటువంటి 2వ అడుగుజాడు. నేను దేవుని చిత్తాన్ని దైవ ప్రత్యక్షతను పొందుకున్నాను అన్నాడు. దైవ ప్రత్యక్షత పొందుకున్నవాడు ఆ ప్రకారంగా తన ప్రణాళిక వేసుకుంటూ నడిచాడు. 3వది ఆటంకాలు ఆలస్యాల్ని అధిగమించాడు అని అన్నాడు. ఆటంకం ఏదంటే ఇలా అన్నాడు 6వ అందుకు ఇర్మియా మొదటి అధ్యాయం చదువుతున్న 6వ అందుకు అయ్యో
ప్రభువు యెహోవా చిత్తగించము, నేను బాలుడనే, మాట్లాడకు నాకు శక్తి చాలదని చెప్పాను. అతనుకునేటువంటి కొన్ని కొర్రీస్, అతనుకుంటే ఆటంకాలు, నేను బాలుడును, నాకు శక్తి చాలదు. నేను కొంతమంది ఇలాగే అనుకుంటారు, మీరు పాడండి అంటే నేను పాడలేదండి, నా గొంతు అంత బాగోదండి. నీ గొంతు ఎవరికి కావాలి? నీ గొంతు ఎవరికి కావాలి? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు పాడమే, ఏ స్వరమైనా సరే పాడమే. కాకిపిల్ల కాకికి మొద్దు, కావు కావు అరుస్తున్నాను, నీకు కొంచెం ఏట కాకి సౌండ్ అంటావు, కానీ కాకిపిల్ల కాకి మొద్దు. మనమందరం దేవుని పిల్లలు, మనం ఆయన కోసం నీ మాటలు ఆయన వింటాడు. ఓ మాట చెప్పనా, మన పనులకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? ఆ పనే కదా, స్తుతించే పనే కదా, పాడే పనే కదా. మరి ఆ పాడే పని ఎక్కడ నేర్చుకోకపోతే ఎట్లాగా కదా? దేవుణ్ణి ఏమని కొని ఇతను అంటున్నాడు, అతను సాకు, అయ్యో నేను బాలుడును, నాకు శక్తి చాలు. ఇవన్నీ ఆటంకాలు. నీకుండే సెల్ఫ్ ఎజెండాలు కొన్ని ఉంటాయి, వాటిని ఏం చేయాలంటే సమాధి చేయాలి. నీ ఆటంకాలన్నీ, నీ వ్యక్తిగత బలహీనతలన్నీ కూడా అది పక్కన పెట్టాలి. నీవు దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చినంత వరకు మనకేం కావాలంటే సహనం కావాలి. ఇది ఒక ఆటంకం. సహనం కోల్పోతాం కొన్నిసార్లు, నిరీక్షణ కోల్పోతాం కొన్నిసార్లు, విశ్వాసం కోల్పోతాం కొన్నిసార్లు. ఇవన్నీ మనకు ఆటంకాలుగా నిలిచిపోతాయి. ప్రతి ఆటంకాన్ని కూడా మనం అధిగమించాలి. ఇది ఆయనకుండేటువంటి 3వ విషయం. తర్వాత 4వ విషయం అంటే తీసుకున్న నిర్ణయం మీద స్థిరంగా నిలిచిపోవాలి. ఊగిసలాట అవ్వకూడదు. నేను నా వ్యక్తిగత జీవితంలో ప్రభు నన్ను సేవకు పిలిచినప్పుడు కొంచెం నేను ఊగిసలాడాను. నేను సేవ చేసుకొని బతకగలనా, లేదా ఉద్యోగం చేసుకోవాలా? నాకుండే ఉద్యోగం వల్ల ప్రజలతో మంచి ర్యాపో వస్తుంది. నాకుండే ఉద్యోగం వల్ల నేను, నా భార్య, పిల్లలు కొంచెం పోషణకు వస్తుంది. మరి ఈ సేవకుని యొక్క జీవితంలోకి ఎంటర్ అయితే కొన్నిసార్లు పోషణకు ఇబ్బంది అవుతానేమో. నా భార్యని కనీసం నేను పెంచలేను. నా పుట్టిన పిల్లలకి నేను ఒకవేళ సరిగా విద్యాబుద్ధులు నేర్పించలేను అని ఊగిసలాట నా జీవితంలో 1 సంవత్సరం వరకు అటు ఇటు ఊగాను. కానీ దేవుడు ఆ ఊగిసలాట నుంచి బయటికి తీశాడు. స్థిరంగా దేనికైతే నువ్వు కమిట్ అయ్యావో, దేనికైతే దేవుడు నేను నిర్ణయించుకున్నాడో దాని కొరకు నీవు తల్లిదండ్రుల నుంచి ఓ పక్కా ప్లాన్ తీసుకున్నావు, సేవకుల నుంచి పక్కా ప్లాన్ చేసుకున్నావు, దానికంటే ముఖ్యంగా వాక్యంతో ఖరారు చేసుకున్నావు. కాబట్టి దానికంటే ప్రతి ఆటంకాన్ని అధిగమిస్తూ దానిలోనే స్థిరంగా ఉండాలి, అందులోనే ఉండాలి. మరి మనకి స్థిరమైనటువంటి విధానం లేకపోతే ఎట్లా? చివరి విషయం చెప్పి నేను ముగిస్తాను. తర్వాత దేవుడు ఏ ఉద్దేశాలతో నేను పిలుచుకున్నాడో ఆ ఉద్దేశాలతో ఏం చేయాలంటే ఇతరులకి సేవ చేయాలి. నువ్వు బ్రతికింది దేనికోసం అంటే దేవునికి మహిమకరంగా బ్రతకాలి, ఇతరులకి సేవ చేయాలి. ఒకరికొకరు అనే మాటలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఒకరికొకరు ప్రోత్సహించుకోవడం, ఒకరికొకరు బలపరచుకోవడం, ఒకరికొకరు హెచ్చరిక చేసుకోవడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఇలాంటివి బైబిల్లో చాలా ఉన్నాయి. బైబిల్లో మనం మందిరంలో ఉంటున్నప్పుడు ఒకరికొకరు ప్రోత్సాహకరంగా ఉండాలి. నేను మందిరంకి వచ్చానంటే నా వల్ల ఎవరికైనా ఒక ఎడిఫికేషన్ జరగాలి. కూర్చుని పెట్టి సలహా పరిచర్యో, ప్రోత్సహించడము, బలపరచడము, కృంగిపోయిన వారిని లేవనెత్తడము, ఏదో పరిచర్య దేవుడు నేను వాడుకుంటాడు. మందిరంలో నీ వల్ల ఏదో మందిరం ఉంది, ఏదో పని ఉంది మందిరంలో ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది. చేపలు వేసే పని ఉంది, కుర్చీలు వేసే పని ఉంది, తుడిచే పని ఉంది, అందరూ కుర్చీలు వెళ్ళిపోయిన తర్వాత కుర్చీలు ఎత్తే పని ఉంది. నాకు కాదన్నట్టు వెళ్ళిపోతారు చాలా మంది. ఎవరో వేసిన కుర్చీలో కూర్చుంటాము, పని అయిపోయినప్పుడు దులుపుకొని వెళ్ళిపోతాం. కానీ వేసిన కుర్చీలు తీసి ఒక క్రమంగా మందిరంలో పెట్టే పని కూడా పని. మందిరంలో కనబడే ప్రతి పని చేస్తూ ఉండాలి. మనకంటూ ఒక పని ఉంది. ఆ పని వల్ల ఇతరులకు మనం సేవ చేస్తాం. అయితే ఒక మాట చెప్పి ముగించేస్తాను. మనం జీవించే జీవితం ఎలా ఉండాలంటే ఇతరులకు ప్రభావితం చేసేదిగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో అలాగే 15వ వచనంలో అన్నాడు, మీరు లోకానికి ఉప్పుగా ఉన్నారని చెప్పాడు. అదే సమయంలో మీరు లోకానికి వెలుగుగా ఉన్నారని చెప్పాడు. వెలుగు, ఆ ఉప్పు
ఏం చేస్తుందంటే ఇతరులకి ప్రభావితాన్ని ఇస్తుంది. వెలుగు ప్రభావంలోను ఉప్పు ప్రభావంలోను ఏం చేస్తుందంటే మనము దేవునికి మహిమపరిచేవారుగా, నీ పరలోకపు తండ్రి మహిమపరచబడినట్లుగా నీ సత్క్రియలు ఏమండి వాళ్ళ దగ్గర చేయమని చెప్పాడు. కాబట్టి మన వెలుగు వాళ్ళ దగ్గర ప్రకాశింపచేయబడుతున్నప్పుడు అది ఇతరులకు ఆకర్షించే విధంగా నీ సాక్ష్య జీవితం అది నిరుపయోగంగా ఉండకుండా దేవుణ్ణి గణపరిచే విధంగా ఉండాలి. తర్వాత ప్రభావితంగా మాత్రమే కాదు, ఫలభరితంగా కూడా ఉండాలి. ఎలా ఫలభరితంగా ఉండాలంటే 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను మనం ఫలభరితంగా ఉండాలి. అలా ఫలభరితంగా ఉండాలంటే మందిరంలో కూర్చున్నప్పుడు కానీ, వాక్యం ధ్యానం చేసుకున్నప్పుడు కానీ యోగ్యమైన మనసుతో వాక్యాన్ని వినడము, అవలంబించుకోవడం, అంగీకరించి దాన్ని అభ్యాసం చేయడం అని మనం రావాలి. యోగ్యమైన మనసు. అందరూ వింటారు వాక్యం. కొన్ని వాక్యాలు రోడ్డు మీద పడిపోతాయి, కొన్ని వాక్యాలు బండ సందుల్లో పడతాయి, కొన్ని వాక్యాలు ముళ్ళ పొదల్లో పడతాయి, కొన్ని వాక్యాలు మంచి హృదయాలు పడతాయి. ఆ రోడ్డు మీద పడిపోయిన విత్తనాలు అంటే కాకులు వచ్చాయి ఎత్తుకెళ్ళిపోతాయి. బండ సందులో పడినవి మట్టి కొంచెం ఉంది లేచింది, కానీ ఎండ తీవ్రతకి తట్టుకోలేక అది ఎండి మాడిపోయింది. ముళ్ళ పొదలో పడ్డాయి కానీ అది బాగా ఎదిగింది, ముళ్ళు గుచ్చేస్తున్నాయి, అంతకంటే ఎదగలేదు, అక్కడ అలాగే ఆగిపోయింది. కానీ మంచి నేలలో పడింది మాత్రం యోగ్యమైన మంచి మనసుతో విని అంగీకరించింది కాబట్టి 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించి అభివృద్ధి పొంది దేవుని నామాన్ని మహిమకరంగా బ్రతికింది. మీరు అట్లా బ్రతకాలి. ఐక్య విచారాల చేత మనం కొట్టుకుపోకూడదు. వాక్యం నీ స్టేజ్, నీ యొక్క సామర్థ్యం ఎలా ఉంటే అలాగా 30 దంతలుగా పండించిన, 60 దంతలుగా ఫలించిన, 100 దంతలుగా ఫలించిన పర్వాలేదు, కానీ ఫలించడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఎస్తేరు తన జీవితంలో చూసినప్పుడు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు చచ్చిపోతాను, కానీ నేను నా ప్రజల కొరకు సంపాదించుకుంటాను అని రాజాజ్ఞకు తెగించి మరి వెళ్ళింది ఎస్తేరు. కానీ తన ప్రజలను ఏం చేసిందో కాపాడుకోగలిగింది. ఎస్తేరు తన ప్రజలను కాపాడుకోగలిగింది. దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు, నీకు ఇచ్చిన సంఘం, నీకు ఇచ్చిన తల్లిదండ్రులు, నీకు ఇచ్చిన వారిని నువ్వు కాపాడుకోవాలి. ఏమండి అపోస్తలుల కార్యాలలో